అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటిదంటే, ధ్యానం చేస్తున్నాం గంటలు గంటలు నాకు ఏమి ఉపయోగం లేదు. అసలు నాకు చేస్తున్నానా? చేయట్లేదా? నాకు ధ్యానం వర్కౌట్ ఉందా? వర్కౌట్ కాలేదా? మెడిటేషన్ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాము. నేను చేస్తున్నా. నాకేమి యూజువల్ అనిపించడం లేదే. ఇంకా ఇది చేస్తున్నప్పుడే నాకు సమస్య ఎక్కువగా అనిపిస్తుంది. నాకేదో ప్రాబ్లమ్ అనిపిస్తుంది. నాకు లేనిపోనియన్నీ ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఈ ధ్యానం చేస్తున్నప్పుడే ఇంకా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఇది చేయాలా? వద్దా? ఇది మంచిదా? ఇంతేనా? అనే సందిగ్ధంలో అర్థం కాకుండా చాలామంది ఇట్లా ఉంటూ డౌట్లతో మెడిటేషన్ చేద్దామా? వద్దా? అనేసి ఆన్ అండ్ ఆఫ్‌గా ఇట్లా ఎవరైతే స్టక్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అలా ఎందుకు జరుగుతుంది? అలా అసలు జరుగుతుంటే నిజమేనా? అది అలా జరిగిద్దా ప్రతి ఒక్కరికి? అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం పూర్తిగా. మనము మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము సముద్రము నిలకడగా ఉంది. అది ఆ మట్టి అంతా మనలో ఉంది. కింద సముద్రం అడుగున ఆహ్, మట్టి లేకుండా ఉండదు గదా! మట్టి ఉంది. కాకపోతే మనం ఒక రాయినేసినప్పుడు అలల్లాగా వచ్చేసి మట్టున్న దాంట్లో ఏస్తే మట్టంతా పైకి లేసేసి గెలుకులుగా ఏసి అలలలగా అలగలగా అంటే చాలా సేపు అలా మనకి అలలు తిరుగుతా ఉంటాయి దాని పైన. పెద్దగా పెద్దగా వేసి తర్వాత చిన్నగా అయ్యి కొంచెం సేపటికి అవి క్లియర్ అవుతాయి. అలాగే మనము మెడిటేషన్ అనే విత్తనాన్ని మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన లోపల ఉన్న కర్మలైతేమి, నెగెటివ్ ఎనర్జీ అయితేమి, బ్లాక్ అయిన ఎనర్జీ అయితేమి, సరికానివన్నీ ఆ ఎనర్జీకి బయటికి అప్పుడే కదులుతాయన్నమాట. అలా కదిలినప్పుడు మనలో ఉన్నయన్నీ మనకి అనుకుంటాం కొన్నే ఉన్నాయి. నేను చాలా మంచిదాన్ని అనేసి అనుకుంటాము. కానీ ఈ జన్మలో మంచోళ్ళు కావచ్చు. మనము పూర్వజన్మలో కర్మలు చేసి, పాపాలు చేసి అవన్నీ ఇప్పుడు భూమి మీదకి ఎందుకొచ్చామంటే కర్మను తీర్చుకోవడానికి వస్తాము. కర్మను తీర్చుకోవడానికి వచ్చేసి నేను ఇప్పుడు కర్మ చేయకుండా మంచిగా జ్ఞానాన్ని పనిచేసి అందరికీ ఇంకా నేను చేతనైనంత నేను నాయన్నీ క్లియర్ చేసుకొనేసి నా తెలిసిన దాన్ని జ్ఞానాన్ని పంచాలని వస్తాం. కానీ ఈ భూ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఈ మాయలో పడిపోయేసి ఈ మనల్ని ఒక మాయ పొర కప్పుతుందనమాట. దాంట్లో పడేసి ని నిప్పుకి పైన నివురు కప్పినట్టు అట్లా అలా దాని పైన బూడిదుంటుంది. దాన్ని అంతా ఇట్లా పొర ఇట్లా ఊపితే ఎర్రగా ఉంటుంది. అలాగే మన పైన మాయ అనే పొర కప్పుకొని ఉంటాం. అది ఆ పొరని ఈ మెడిటేషన్ ద్వారానే మనం కరిగించుకోవచ్చనమాట. అలా కరిగినప్పుడు మనలో జ్యోతి అంటే మన పర్పస్ ఏంది? మనం ఎందుకొచ్చాము? మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేద్దామని ఈ భూ ప్రపంచం మీదకొచ్చాము? మర్చిపోయి ఏం చేస్తున్నాము? అనేసి ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటామనమాట. అలా ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం చెప్పే కదా ఇంతకు ముందులో కర్మలు తెచ్చుకుంటామని ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆఘాత కర్మలు అనేసి అంటే జరగబోయేది అలా తెచ్చుకుంటాం కదా! ఈ సంచిత కర్మలనేవి మనం తెచ్చుకుంటాం. నేను ఇలా చేశాను, ఇలా చేయను, ఇలా చేయడం తప్పు నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ భూలోకంలోకెళ్ళేసి అలా చేయకుండా ఆ పాఠం నేర్చుకొని వస్తాననేసి వస్తాము. వచ్చినప్పుడు మనము ఒక లైఫ్‌లో చెప్పాను గదా! అంటే ఇప్పుడు నేను తలనొప్పి, మైగ్రేన్ అలా తెచ్చుకున్నాను. కొంతమంది డబ్బు పరంగా, కొంతమంది జాబు పరంగా, కొంతమంది పిల్లల పరంగా, ఇంకో పరంగా అంటే రకరకాలు ఒకరికి ఒక్కో సమస్య. అందరికి ఒకే ఉండదని చెప్పలేదు. మన చేసే దాన్ని బట్టి మనం తెచ్చుకుంట కర్మ అనమాట. కొంతమంది అత్తమామలతో, లేకుంటే పేరెంట్స్‌తో, పిల్లలతో రకరకాల గొడవలు, లేకుంటే వ్యాధుల రూపంలో సమస్యలు అన్నీ ఉన్న మనశ్శాంతిగా ఉండకపోవడము. ఇవన్నీ కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతిదీ ఒక విషయం గురించి బాధపడుతున్నామంటే అది కర్మ. అది వేరే వాళ్ళకి చేశామని మనం అందరం గుర్తించాలి. యాక్సెప్ట్ చెయ్యాలి. అది అది గమనించాలి. అలా అలా చేయకుండా గంటలు గంటలు మెడిటేషన్ చేస్తాము. మళ్ళీ చేసిన తర్వాత వచ్చేసి ఆహ్, ఏమై ఎ ఎవరన్నా అంటే గాసిప్ చెప్తుంటే దాంట్లో యాడ్ అవుతాము. లేకుంటే సరికానియన్నీ మాట్లాడతాము. సత్యంగా ట్రూగా ఉండము. తప్పించుకోవడానికి అవన్నీ చేస్తున్నప్పుడు ఎనర్జీ తీసుకొనొచ్చాం గదా! కుండ నిండా నీళ్ళు నింపుకున్నాం. మెడిటేషన్ చేసి ఎనర్జీ నింపుకున్నాం. ఇప్పుడు ఈ మాటల ద్వారా, సరికాని పనుల ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఉన్న ట్రూత్ కూడా చెప్పరు కొంతమంది. అబద్ధాలు చెప్తుంటారు. అంటే అందరని కాదు ఎవరైనా నేను గురించే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్ చెకింగ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ చెకింగ్ మించింది ఆత్మ సాక్షికారానికి మించింది ఇంకేదీ లేదనమాట. మిమ్మల్ని ఎవరిని ఇది తప్పు, అది తప్పు అనేసి ఎవ్వరు అడగరనమాట. మనకి మాత్రమే మనం చర్చ చేసుకుంటూ ఎళ్ళాలనమాట.
జడ్జిమెంట్ కూడా చేయలేము, ఎవరిని చేయకూడదు కూడా అనమాట. పత్రి సార్ చెప్పింది 100% ఎవరైతే ఆచరిస్తారో నో జడ్జిమెంట్ నాకు నో కామెంట్ అనే విషయము ఎంత పవర్ఫుల్ అంటే, అది ఆచరణలో పెట్టినప్పుడు ప్రతిదీ ఎరుక్కొస్తుంది అనమాట. ఎవరినైనా అనే ముందల నోటి దాకా వచ్చేసి అది అన్నీ ఒకసారి కాదు, ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటైద్ది ప్రతి ఒక్కరికి. అలా వచ్చినప్పుడు మనము ఈ కర్మలు మెడిటేషన్ ద్వారా ఇబ్బంది వస్తున్నాయి అనుకుంటున్నాం కదా, నీకు ఇది ఆసనమైంది, ఈ మెడిటేషన్ ద్వారా ఇది బయటికి క్లియర్ చేసుకునేసి సింటమ్స్ అనమాట. నొప్పులు వస్తుంటాయి మెడిటేషన్ చేసినప్పుడు, అసలుకి సరే అంటే తల తిరగటము అన్నీ మరి రకరకాలు, అంటే కొంతమందికి ఎక్కడ కర్మ చేసినవి అన్నీ గుర్తు రావడము, అంటే ఆర్థిక పరంగా కొంచెం ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ అయ్యేసి ఈ కర్మ నీకుంది నువ్వు తీర్చుకో అనేసి మెడిటేషన్ ద్వారా మనకి అవి ఇబ్బందులాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి మనం ఎరుకుతో గమనించి ఏవైనా ఇబ్బంది అనిపడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేసేసి మనము వాటిని ఎరుకుతో నేను ఇది చేశాను, నాకు అర్థమవుతుంది, నాకు ఇది వచ్చిందంటే నేను చేశాను అనేసి 100% మీరు యాక్సెప్ట్ చేయాలి. ఉన్న సిచ్యువేషన్ని ప్రతి ఒక్కరూ వచ్చిందాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని మనము క్షమాగుణం అంటారు చూసారా, మనము క్షమాపణను అంటే అన్నిటికన్నా ఆత్మసాక్షాత్కారంలో మనం క్షమించే గుణం ఉండాలి. మనల్ని కూడా క్షమించమని క్షమాపణ అడగాలి. అది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఐఎమ్ వెరీ సారీ, కెన్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ అనే థ్యాంక్ యూ. అది ఊరిక నోట్తో అంటాం కాదు, ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరూ. అంటే ఇప్పుడు మనకి కొంతమందికి ఇప్పుడు పిల్లలు ఉంది కదా, తల్లిందనుకో ఇన్వాల్వ్ అయ్యి అమ్మా అనేసి అట్లా అతుక్కుపోతామే, అలా మనం చేసే ప్రతి కర్మకి ఫీల్ అవ్వాలి. మనం ఏదో చేసాం కదా, ప్రాసెస్ ఎవరో చేపిస్తున్నారు కదా, చేసాం కదా అనుకుంటే కాదు, అది కనెక్ట్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. ఆ సమయంలో ఏడుపు వచ్చిద్ది కొంతమందికి, ఇంత తప్పు చేశానని పశ్చాత్తాపన. ఆ పశ్చాత్తాపకి మించిన పరివర్తన ఇంకోటి లేదనమాట. పశ్చాత్తాపన ఎవరైతే 100% కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేస్తూ అది చేస్తారో, క్షమాపణ పశ్చాత్తాపన, మనము ఫర్గివ్నెస్ అంటే చేసిన దాన్ని మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఏదో మెడిటేషన్లో చేసాము, ఉదాహరణకి అత్తామామలతోనో లేకుంటే ఎవరితో గొడవలు ఉన్నాయి అనుకో, ఎవరైనా ఫ్రెండ్స్ శత్రువులని కాదు, ఎవరన్నా అట్లా ఉన్ననుకో, మనము మెడిటేషన్లో ఉన్నా కానీ ఏమనుకుంటాము, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు ఓకే అన్నప్పుడు అనుకుంటాం. మళ్ళీ ఎట్లా ఉంటామా, లేదు 2 రోజులు 3 రోజులు అట్లా చేసుకుంటాము. తర్వాత రోజు ఇంత చేశారు వీళ్ళు, ఇంత చేసినాగా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఇంత చేసినాగా నేను ఎందుకు భరించాలి అనేసి మళ్ళీ మనం అది ప్రాసెస్ అంగీకరించము, యాక్సెప్ట్ చేయము వాళ్ళని. అంటే పాజిటివ్గా చూడడానికి కూడా అంగీకరించము. అలాంటప్పుడు మనకి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మనము ఒక వల్ల ఇబ్బంది పడుతున్నామంటే అది చేసామనేసి తెలుసుకునేసి దాన్ని కరిగించుకోవాలి. ఇంకా మనం ఏం చేస్తున్నాం, అజ్ఞానంతో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల పక్కన వాళ్ళ వల్ల అనేసి వాళ్ళ మీద నెడుతున్నాము. ప్రతిదానికి మనమే కర్త కర్మ క్రియ అనేసి తెలుసుకోలేకపోతున్నాము. ఇంకా ఏం చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నా కరిగించుకోకుండా తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉన్నాము. ఎలా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నదాన్ని సిచ్యువేషన్ని తిడుతూ, మనకి ఎప్పుడైనా కానీ బాగున్నప్పుడు కాదు మనం చూడాల్సింది, బాగలేని వాటికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వాటి వల్లే మనము గ్రో అవుతాం, వాటి వల్లే అవి ఉన్నవని గుర్తించేసి వాటిని క్లియర్ చేసుకుంటున్నాము. కర్మలు అవే అనమాట, పెద్ద పెద్ద మూటలు సంచులు. ఆ మూటలు తగ్గించుకుంటే మనకి బరువు భారం తగ్గిపోద్ది. ఆ సంచిత కర్మల్ని తగ్గించుకుంటే మన బరువు బాధ తగ్గిపోతుంది. దాంతోపాటు చేసే కర్మలు కూడా ఎరుకుతూ ఉండేసి ప్రతి పనిని మనం ఎరుకుతూ ఉండి చేయొచ్చా చేయకూడదా అనేసి చేసుకుంటూ వెళ్తే ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ మనం చెప్పుకోవాల్సిందంటే, ఇవిలా వస్తున్నాయి అంటే మంచిదే, మన కర్మలు అన్నీ కరిగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నా పెయిన్ వస్తున్నా మనకి హీలింగ్ జరుగుతుంది, మనకి ప్రాసెస్ జరుగుతుంది, మన కర్మని క్లియర్ చేసుకోవడానికి సమయం అయింది. మనం ఎరుగుతూ ఉండేసి ప్రతి ఒక్కరము మనం ఇవి క్లియర్ చేసుకోగలము. ఎప్పుడంటే గంటలు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తేనే సరిపోయిద్దంటే లేదు, మెడిటేషన్తో పాటు జ్ఞానం ఎరుకుతూ ఉండాలి. మెడిటేషన్తో వచ్చిన ఎనర్జీని మనము కుండ నిండా నీళ్ళు నింపినప్పుడు ఎనర్జీతో నింపుతామా, మెడిటేషన్ చేసేసి గంటలు అవి చిల్లుల రూపంలో, అంటే అబద్ధాల రూపంలోనో ఊరక తిట్టడం వల్ల, కోపం వల్ల, ద్వేషం వల్ల, అసూయ వల్ల వాటిని
కుండలకి బొక్కలు పెట్టుకునేసి ఎనర్జీ అంతా నింపుతానే ఉన్నావు, గంటల గంటలు మెడిటేషన్ చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఇన్ని బొక్కలు పెట్టుకున్నావు, ఇన్ని బొక్కలు పెట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా ఎటు వెళ్తుంది? ఆ బొక్కల రూపంలో వెళ్ళిపోతుంది. ఎప్పుడు నీ ఎనర్జీ కుండకు నిండుతుంది? అప్పుడు ఎప్పుడైతేనే కదా ఎనర్జీ నిండినప్పుడు నువ్వు చేయగలవు, ఎనర్జీ నిండుతుంది. నిన్నప్పుడు నువ్వు గంట మెడిటేషన్ చేస్తే 25% మనం ఎనర్జీని గెయిన్ చేసుకోగలుగుతాము. అందుకనే 4 గంటలు మెడిటేషన్ అంటున్నారు. అది నేను అప్పుడు చేశాను. ఇప్పుడు ఇంకా నేను మెడిటేషన్ పెంచుకొనేసి 3 గంటలు చేశాను. అంటే 3 గంటలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనకు టైం లేదు అనుకోకుండా, టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి, చేయాలని తపన పెంచుకునేసి ప్రతి ఒక్కరు మెరుగుతూ ఉండేసి మనం అందరం చేయగలము. ఇక్కడ ఒకరికి సాధ్యమవుతుందంటే ప్రతి ఒక్కరికి సాధ్యమైద్ది అనేసి ఏదైనా కానీ అందరం చేసుకునేసి హ్యాపీగా ఈ మెడిటేషన్ ద్వారా మనము ఆనందంగా ఉండేసి మనవన్నీ క్లియర్ చేసుకుంటూ ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచుదాం అనేసి కోరుకుంటున్నాము. ఇవన్నీ కామన్ అనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా వస్తున్నాయి అంటేనే మనలో ప్రాసెస్ మొదలవుతుంది. మీరు గుర్తు తెచ్చుకోండి, ఇదంతా మనకి ఆల్రెడీ పెట్టి ఉన్నదే అనమాట. పెట్టి ఉన్నదాన్ని కూడా మనము అన్ని అరటిపండు ఒలిసి పెట్టి ఉన్నా కానీ దాన్ని తినడానికి జ్యూస్ కూడా వేసి ఉన్నా కానీ తాగాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. ఎలాగంటే ఇప్పుడు సముద్రాన్ని చిలికినప్పుడు రాక్షసులు దేవతలు మనకేమొచ్చింది, అలా వచ్చినప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు ఎవరికి కావాల్సిన అలా వస్తుంటాయి అనమాట. వాటితోనే సాటిస్ఫై ఆగిపోతున్నారు. లాస్ట్ ఏమొచ్చింది? అమృతం వచ్చింది. పేషెన్సీ వెయిట్ దాకున్నారు. అప్పుడు అమృతం వచ్చినప్పుడు కూడా దాన్ని అంగీకరించరు. ఎట్లా గెలిచాము? ధర్మం. అమృతం వచ్చింది, అప్పుడు ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే అమృతం దక్కింది. పేషెన్సీ, శ్రద్ధ, సబురి, దాంతోపాటు నిజాయితీ, చేసేదాని మీద నిజాయితీ. అలా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ ఇలా అమృతాన్ని ప్రతి ఒక్కరూ మనం ఎరుకుతో మనము ఎన్లైట్మెంట్ దారి తీసుకెళ్ళడానికి, మనలో ఉన్నవన్నీ తీసుకోవడానికి ప్రతిదీ అవకాశం అనమాట. ఇవన్నీ చేస్తూ పాటిస్తూ ఆచరణలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఎవరికాలు చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవాలి. ఎవ్రీడే నేను చెక్ చేసుకోవాలి. నా గురించి నాకే తెలుసు. పైకి ఎప్పుడు పొగిడే వాళ్ళకన్నా మనల్ని దేశించే వాళ్ళనే మనం వాళ్ళ దగ్గర మంచిగా వాళ్ళని పాజిటివ్గా తీసుకొని థ్యాంక్ యూ, మీ వల్లే నాకు ఈ విషయం ఉందని నాలో గుర్తించగలిగాను అనేసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకొనేసి దాన్ని మనము ఆ విషయాన్ని రెట్టిఫై చేసుకోవాలి. అంటారు కదా, స్నేహితుల కన్నా మన శత్రువే చాలా విషయాలకి హెల్ప్ చేస్తారు, మనలోని అన్నీ ఎదుగుతూ ఉంటారనేసి వాళ్ళే మన అసలైన ఫ్రెండ్స్గా గుర్తించి, అందరు ఫ్రెండ్సే, వాళ్ళని ఇంకా ఎక్కువ పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా చూడకుండా వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసేసి మనం మన సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఎరుగుతూ ఉండేసి అన్నీ సాధించగలము అనేసి నేనైతే నమ్ముతున్నాను. నేనైతే సాధించగలుగుతున్నాను. ఇంకా సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మెడిటేషన్ ద్వారా ఈ జ్ఞానాన్ని ఇంకా సాధించేసి అందరికీ విస్తూరంగా పంచాలనేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆచరణలో పెట్టేసి మీరు కూడా ఇలాగే చెప్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మీరు ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఎవరికొకరు కనెక్ట్ అవ్వచ్చు ఏదో ఒక రూపంలో. మీరు జ్ఞానాన్ని పంచమని చెప్తున్నాను. అంటే అది మీకు నచ్చితేనే పంచండి. మీకు నచ్చలేదనేసి, అది మీకు ఉపయోగపడలేదనేసి వేరే వాళ్ళకి ఉపయోగపడలేదనేసి అనుకోలేము. ఒకరికి ఏ విధంగా ఎలా కనెక్ట్ అవుతామో తెలియదు. నేను యూట్యూబ్ ద్వారా పిఎంసిలో ఒక వీడియో చూసేసి అంటే మెడిటేషన్లోకి వచ్చాను. అలాగే ప్రతి ఒక్కరు ఒకరి ద్వారా మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళ జన్మ మనము సేవ్ చేసినట్టే, మనము మంచి కారణం అవుతాము వాళ్ళకి, వాళ్ళ లైఫ్లోకి మెడిటేషన్లోకి తీసుకురావడానికి. అందుకని ప్రతి ఒక్కరము మనకి ట్రూత్నే పంచండి, సత్యాన్నే చెప్పండి, ఉన్నదే మీరు ఆచరించిన జ్ఞానాన్నే పంచండి అనేసి కోరుకుంటున్నాను. ఇలా చెప్పడం వల్ల మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు ఏం కావాలో అది యూనివర్స్ టేక్ కేర్ చేస్తుంది. ఎప్పుడు సత్యంగా ఉండేసి మెడిటేషన్ చేస్తే మనం చేయాల్సినవి చేస్తుంటే మనకు రావాల్సినవి ఖచ్చితంగా వస్తుంది. వచ్చిద్దనేసి నేను చేయాల్సినవి చేశానే, ఫలితం ఎదురు చూస్తే ఆ ఫలితం ఇంకా ఇనిక్కిపోతుంది. మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక సమయంలోనికి ప్రతిదీ 5 నిమిషాలు మెడిటేషన్, 2 నిమిషాలు మెడిటేషన్ చేసిన ప్రతిదీ యూనివర్స్లో రికార్డ్ అవుతుంటుంది. మనం మాట్లాడే మాట రికార్డ్ అవుతుంటుంది. మనం చేసినా చూడకపోయి చేసినా ప్రతిదీ మొత్తం సిసిసి ఫుటేజ్ లాగా మొత్తము రికార్డ్ అవుతుంది అనమాట, ఏదైనా కానీ. అందుకని ప్రతి ఒక్కరూ మనలో ఎరుకుతూ ఉండేసి గమనించేసి ప్రతిదీ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. మెడిటేషన్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. చేసిన తర్వాత ప్రతిదీ మనం ఆలోచించేసి ఎరుకతో
అందరితో కలుసుకుంటూ మాట్లాడుతూ, అంటే అవసరం లేనప్పుడు సైలెంట్‌గా మౌనంగా ఉండేసి, మనము చెప్పగలిగిందే చెప్పేసి వేరే వాళ్ళు చెప్తున్నా మనము అవి తీసుకోకుండా ఉంటే చాలా వరకు మన కర్మల్ని మనం యాడ్ చేసుకోకుండా ఉంటాం. ఉన్న వాటిని కరిగించుకుంటూ మనం పూర్తిగా పరిపూర్ణంగా మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాము. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా చేయండి. పిల్లలకి మీ ఇంట్లో ఎవ్వరున్నా గానీ పిల్లలకి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అయితే ఖచ్చితంగా నేర్పించండి. దానివల్ల ఎంతో 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 ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కరూ మీరు చేస్తూ మీ పిల్లల చేత చేయిస్తూ ఇయన్నీ నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.